హలో చెప్పమ్మా. అవును, నువ్వు ఏ సెక్షన్ అమ్మా? ఏ క్లాస్ నువ్వు? హలో, ఏ క్లాస్ అమ్మా నువ్వు? జూనియర్. నేను క్లాస్లో ఉన్నాను, మళ్ళీ ఒక 1 అవర్లో చేస్తాను నీకు. బాయ్. సరే, ఇంకా మీరు కాల్ చేశారనుకున్నాను నేను. సరేలేండి. నెక్స్ట్ 41st క్వశ్చన్. జూనియర్స్ ఎవరో కాల్ చేశారా? థర్డ్ క్వశ్చన్ అంట. థర్డ్ క్వశ్చన్ కాదు, పారలగ్రామ్ లా వెక్టర్స్. వాళ్ళకి అదే కష్టం. 41st is 9th April 2019. 6 ohms, 4 ohms, 72 volts. ఇక్కడ 2 ohms ఉంది, 10 ohms. This is 10 microfarads. Okay, what he's asking is what is the charge on the 10 microfarad capacitor? 4 options we have. 2 microfarad, 2 microcoulomb, 60 microcoulomb, తర్వాత 200 microcoulombs, 10 microcoulombs. Okay, so steady state charging. ముందు నాకు ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ కావాలమ్మా. ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ వస్తే ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ ఒకటే ఉంటుంది. అర్థమవుతుందా? స్టడీ స్టేట్ లో ఇంకా ఇటుపక్క ఇంక ఛార్జ్ వెళ్ళదు. ఛార్జింగ్ అయిపోయింది, కెపాసిటర్ ఛార్జింగ్ అయిపోయింది. సరే, అప్పుడు స్టడీ స్టేట్ లో ఈ 2 సిరీస్ అవుతాయి. దీస్ 2 ఆర్ ఇన్ సిరీస్ అంటే 12 కదా. ఆ 12 దీంతో ప్యారలల్. 12 into 4 by 12 plus 4 అంటే 12 into 4 by 16. 4 4s 3. ఇది 3 ohms వచ్చింది మొత్తం. 3 ohms, 6 ohms సిరీస్, 9 ohms. టోటల్ రెసిస్టెన్స్ ఈజ్ R effective is 9. ఓకే, తర్వాత ఇక్కడ 72 volts సెల్ పెట్టాడు కదా. టోటల్ కరెంట్ కదా, టోటల్ కరెంట్ ఈజ్ 72 divided by 9 అంటే 8 amperes. ఇక్కడ 8 amperes ఉంది. 8 amperes ఇటుపక్క I1 వెళ్ళింది అనుకుందాం, కిందకి I2 వచ్చింది అనుకుందాం. సో కరెంట్ ఎలా డివైడ్ అవుతుంది చెప్పండి? ఇన్వర్స్ రేషియోలో డివైడ్ అవుతుంది. ప్యారలల్, ఇది 2 ప్యారలల్ కదా. ఇది కొంత అటు వెళ్ళింది, కొంత కిందకు వచ్చింది. ఇన్వర్స్ రేషియో I1 by I2 is R2 by R1 అంటే 4 by 12. అంటే V ఈజ్ కూడా IR కదా. V కాన్స్టెంట్ ప్యారలల్ లో, I ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు R ఉంటుంది. ఓకే, సో ఇక్కడ 1:3 రేషియో వచ్చింది. నాకు I1 కావాలి కదా. I1 is 1 out of 4 parts out of total current 8. సో 2 amperes కరెంట్ వచ్చింది ఇటు సైడ్. 2 amperes. ఇక్కడ కూడా 2 amperes. ఇక్కడ వోల్టేజ్ ఎంత? 20 volts. V is కూడా IR కదా. సో 20 volts is the voltage. ఇప్పుడు ఇక్కడ ఛార్జ్ ఎంత? CVA కదా. CV అంటే 200 microcoulombs. That is the answer. సో C ఆప్షన్. ఓకే, మళ్ళీ చెప్పనా? స్టడీ స్టేట్ లో కెపాసిటర్ ఇంకా ఛార్జింగ్ అయిపోయింది. సో అంటే కరెంట్ ఇలా వెళ్ళింది, ఇటుపక్క వెళ్ళదు, ఇంక ఎలా వచ్చేస్తుంది అంటే 2 సిరీస్ అయినట్టు అనమాట. ఈ 2 సిరీస్ మళ్ళీ దీంతో ప్యారలల్, మళ్ళీ దీంతో సిరీస్ అలాగా. సో మొత్తం ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఎంత వచ్చిందమ్మా మనకి? 9 ohms వచ్చింది. టోటల్ కరెంట్ ఎంత అవుతుంది అప్పుడు? టోటల్ కరెంట్ ఈజ్ 72 divided by టోటల్ రెసిస్టెన్స్ 9. అంటే ఇక్కడ టోటల్ కరెంట్ వచ్చింది. టోటల్ కరెంట్ ఇటు కొంత వెళ్తుందా? ఎలా డివైడ్ అవుతుంది? ఇన్వర్స్ రేషియోలో డివైడ్ అవుతుంది. I1 by I2 is R2 by R1. I1 by I2 is R2 by R1 అంటే 4 divided by 12. సో నాకు ఇటెలియన్ కరెంట్ కావాలి, నాకు ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ కావాలి కదా. ఇటెలియన్ కరెంట్ అంటే I1 కావాలి. I1 అంటే 1 out of ఎన్ని పార్ట్స్? 4 parts.
అవుట్ ఆఫ్ టోటల్ అంటే 8, టోటల్ కరెంట్ 8 కదా. సో మనకి ఇటు 2 amperes వచ్చింది. ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత 20. సో పొటెన్షియల్ డిఫరెన్స్ క్యూ ఫార్ములా ఏంటి సివిఏ కదా, సివి. ఓకే, నోట్ డౌన్ దాట్. చేయగలరా స్టడీ స్టేట్ ఛార్జ్ కట్టగలరు కదా. ఓకే, ముందు కెపాసిటర్ అక్రాస్ పొటెన్షియల్. ఇక్కడ ఏమైనా రెసిస్టర్ ఉందనుకోండి, ఆ రెసిస్టర్ నుంచి కరెంట్ ఫ్లో అవుతుంది. ఇంకా రెసిస్టర్ ఇంకా కరెంట్ ఫ్లో అవుతుంది స్టడీ స్టేట్ లో. ఇంక ఇదేం పనికిరాదు. 20 volts అంటే ఇక్కడ 20 volts పడుతుంది, ఇక్కడ ఏం పడదు. ఇంకా ఐఆర్ ఉండదు కదా, కరెంట్ లేనప్పుడు ఐఆర్ ఎక్కడ ఉంటుంది. సరే, ఇక్కడ రెసిస్టెన్స్ ఉన్నా పర్లేదు మీకు. ఓకే, ఆ పార్ట్ ఆఫ్ ద సర్క్యూట్ లో. సో నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చేద్దాం. 40th ప్రాబ్లం. 40 that is asked in 8th April 2019. ఓకే, మీకు కొంతమందికి ఇది పెట్టలేదు. నాకు పర్సనల్గా వాట్సాప్ నెంబర్కి రిక్వెస్ట్ పెట్టండి. అంటే గ్రూప్లో పెడుతుంటే తిడుతున్నారు. అంటే అరిహంతో మా మీద మళ్ళీ కేసు వేయచ్చు కదా, ఫొటోస్ తీసుకోవడం పెట్టేయచ్చు అని. అంటే కాపీ రైట్స్ ఏమంటారు కదా. సరే, నాకు ఎస్ఎల్ ఎన్నోది ఇది 8th April అన్నాను కదా, 8th April. ఓకే, ఎస్ఎల్ ఆఫ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆర్, దీనికి కొంత ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంది. డ్రైవ్స్ ఏ కరెంట్ త్రూ ఎన్ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ క్యాపిటల్ ఆర్. ఇది డైరెక్ట్ ఎలిమెంట్. ద పవర్ డెలివర్డ్ బై ద సెల్ టు ద ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ విల్ బి మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం చెప్పాను. ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ సేమ్ అయితే మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే ఆప్షన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్. దట్ ఈస్ ద డి ఆప్షన్ ఈస్ కరెక్ట్. మీకు సెల్స్ లో చెప్పాను, సెల్స్ లో ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద సెల్ కాంబినేషన్ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ సేమ్ అయితే ఇక్కడ మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ అవుతుంది, మాక్సిమం కరెంట్ వస్తుంది ఇక్కడికి. సో మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఒకసారి ఆ కాన్సెప్ట్ చూడండి. ఇంకా డైరెక్ట్ క్వశ్చన్ ఇది. అంటే ఇంకా ఇచ్చాడు ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2R అని ఇచ్చాడు ఆప్షన్స్ లోని. ఓకే, ఇలాగా. ఇంకా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0.001R అని ఇచ్చాడు. సో ఈ ఆప్షన్ కరెక్టే. ఎప్పుడు మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ అవుతుంది? వెన్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద సెల్ కాంబినేషన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్. నెక్స్ట్ 39 అది ఇండక్టర్ క్వశ్చన్, మనకి ఇప్పుడు అక్కర్లేదు. 38 is 12th January 2019 morning session. 38th question. 2 electric bulbs, 2 electric bulbs ఉన్నాయి. ఒకటి ఎలా రాస్తుందంటే దాని మీద 25 watts 220 volts అని రాస్తుంది. ఇంకో బల్బ్ మీద 100 watts. అంటే సిరీస్ లో అని చెప్పలేదు, ఇంకా నేనే కల్పిస్తాను ఉన్నట్టు చూద్దాం. 220 volts are connected in series. Okay, are connected in series across a 220 volt supply. 220 volt supply. If the 25 watts and 100 watts draws the power P1 and P2. ఇది P1 పవర్ డ్రా చేస్తుంది, ఇది P2 పవర్ డ్రా చేస్తుంది. ఓకే, P1 ఎంత, P2 ఎంత అడుగుతున్నాడు. P1 is how much and P2 is how much. అంటే 4 ఆప్షన్స్ ఇచ్చాడు. 4 ఆప్షన్స్ లో P1 P2 రెండు ఇచ్చాడు. మనం ఆప్షన్స్ రాయాలా అక్కర్లేదు కదా. ముందు దీని రెసిస్టెన్స్ చెప్పండి. రెసిస్టెన్స్ అంటే V²/P కదా. R1 అందాం. 220 into 220 డివైడెడ్ బై ఇది రేటెడ్ వోల్టేజ్ అంటాం దీన్ని. ఇది కూడా రేటెడ్ వోల్టేజ్, ఇది అప్లైడ్ వోల్టేజ్ ఇది. సరే, ఇక్కడ మొత్తం 220 పడిపోవట్లేదు, ఇక్కడ కొంచెం డివైడ్ అవుతుంది 220. అదవుతుందా? అంటే బల్బు 25 watts కన్జ్యూమ్ చేసేది, ఇక్కడ 100 watts కన్జ్యూమ్ చేయదు. ఎందుకంటే ఇది 220 volts అక్రాస్ కనెక్ట్ చేసినప్పుడు అప్పుడు మాక్సిమం పవర్ కన్సంప్షన్ ఉంటుంది దీంట్లో. ఇది కూడా అంతే. సో నాకు ఇక్కడ రెసిస్టెన్స్ చెప్పండి అమ్మా. V²/P కదా, ఇందులో 100 వస్తుంది. 100 ఎంత వస్తుంది? 484 into 4 వస్తుంది.
అలా ఉంచుదాం. R2 చెప్పండి. R2 220 into 220 by 100. 220 into 220 by 100. R ఫార్ములా ఏంటమ్మా? V²/PA కదా. ఇది 484 వచ్చింది. సరే, టోటల్ కరెంట్ ఎలాగైనా కట్టచ్చా? టోటల్ కరెంట్ కడదాం. టోటల్ కరెంట్ ఈజ్ టోటల్ వోల్టేజ్ అప్లైడ్ వోల్టేజ్ డివైడ్ బై టోటల్ రెసిస్టెన్స్. 484 into 4 plus 484 అంటే 220/484 into 5 అయింది. ఇది టోటల్ కరెంట్. మరి ఇక్కడ పవర్ కన్జ్యూమ్డ్ P1 కదా. P1 ఫార్ములా ఏంటి? I² into R. I² అంటే ఎంతమ్మా? 220 into 220 divided by 484 into 484 into 5 into 5. ఇది I². R1 అంటే 484 into 4. 484 into 4. ఓకే, ఏంటి ఇంటూ 484 రాయాలి ఇక్కడ? నేను మర్చిపోయినా. ఇంకో 484 ఉంటుంది. రెండు 484 కదా. ఓకే, ఒక 484 ఎలాగో క్యాన్సిల్ అయింది. దిస్ గాట్ క్యాన్సిల్డ్. తర్వాత 5 ఉంది. పైన ఇంకో 484 ఉందిలేండి, అది క్యాన్సిల్ అవుతుంది. 484 into 100 డివైడ్ బై 484 into 25 into 4. ఇది క్యాన్సిల్ అయింది. ఎంత? 16 వాట్స్. ఓకే, 16 వాట్స్. లేకపోతే మీరు ఇంకో విధంగా చేయొచ్చు. ఇక్కడ ఇది కట్టగలరు కదా. అంటే P1 ఈజ్ కూడా 16 అని రెండు ఆప్షన్స్ లో ఉంది. అంటే P2 కూడా కట్టాలి. సరే, I² R2 కట్టగలరు కదా. I² R2 I ఎలాగో తెలుసు కదా. I² R2 అంటే ఇది డివైడ్ చేసి మల్టిప్లై చేసేది. లాస్ట్ లో డివైడ్ చేసుకోండి, అప్పుడు క్యాన్సిలేషన్ ఈజీ ఉంటుందా. ఓకే, I² R2 కట్టగలరా? C ఆప్షన్ కానీ D ఆప్షన్ కానీ వస్తుంది ఆన్సర్. రాయండి. ఇంకో విధంగా కట్టచ్చు. ఈ వోల్టేజ్ ఇక్కడ కొంత డ్రాప్ అవుతుంది కదా. V1:V2 is R1:R2 అని రాయొచ్చు. అంటే సిరీస్ లోని V కూడా IR కదా. I కాన్స్టెంట్ సిరీస్ లో, అంటే V is directly proportional to రెసిస్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు V1:V2 ఫర్ ఎగ్జాంపుల్ 1:4 ఎంత వచ్చింది? 4:1 వస్తుందిలేండి. 4:1 వచ్చింది. అప్పుడు V1 ఎంత అవుతుంది? 4/5 ఆఫ్ టోటల్ వోల్టేజ్. టోటల్ వోల్టేజ్ అంటే 220. సో ఇక్కడ V1 వచ్చింది అంటే ఇక్కడ పవర్ కన్జ్యూమ్డ్ అంటే V1²/R కదా. అలా కూడా చేయొచ్చు. యూ కెన్ డూ లైక్ దట్ ఆల్సో. ఆర్ మొత్తం కరెంట్ క్యాలిక్యులేట్ చేసి I² R1, ఇక్కడ I² R2, ఇక్కడ కరెంట్ ఒకటే కదా. యూ కెన్ డూ లైక్ దట్ ఆల్సో. ఓకే, వాట్ ఎవర్ వే యూ లైక్. ఇది చెప్పాలా మళ్ళీ? ఈ వే అంటే V1:V2 is R1:R2. 4:1 వచ్చింది. ఇది 4 అంటే నాకు ఇక్కడ వోల్టేజ్ కావాలి. 4/5 of 220 total voltage. So how many times this is going? ఇదే మల్టిప్లై చేద్దాం, అలాగే ఉంచండి. 4/5 of 220. ఇప్పుడు V1²/R1 చేయాలి. V1² అంటే 16. 4 into 4/5 into 5 into 220 into 220. ఏది ఈజీగా ఉంది? ఇదే ఈజీగా ఉంటుంది. డివైడెడ్ బై R1 అంటే 484 into 4. అంటే ఇక్కడ 484 ఉంది కదా, ఇక్కడ 100 మిగులుతుంది, ఇక్కడ 100 మిగులుతుంది, ఇక్కడ 4 క్యాన్సిల్ అయింది. 25 4 సరిపోయింది. ఇది ఈజీగా ఉంది కదా. దానికన్నా వాట్ ఎవర్ వే యూ లైక్ యూ కెన్ డూ. ఓకే, సో చెప్పండి, ఇక్కడ V1 ఎంత V2 ఎంత కనుక్కోవాలంటే V1:V2 ఏమని రాయాలి? R1:R2 రాయాలి. R1 ముందు కట్టుకోవాలి. ఓకే, R1 R2 ముందు కట్టుకోవాలి. తర్వాత V²/R అని వేయచ్చు. అంటే V1²/R. ఇక్కడ వోల్టేజ్ మళ్ళీ వేరు, ఇక్కడ వోల్టేజ్ వేరు ఉంటుంది. కరెంట్ అయితే సేమే, కరెంట్ సిరీస్ కదా. సరే, నెక్స్ట్ అయిపోయిందా? నెక్స్ట్ ప్రాబ్లం
ప్రాబ్లమ్ ఇది అరేంజ్ చేస్తానే. దిస్ ఐ విల్ అరేంజ్. ఒక్క నిమిషం సరిగ్గా క్లీన్ చేయనివ్వండి. జస్ట్ క్లీన్ ద బోర్డర్. Next, 37th question. This is 11th January 2019. Okay, morning session he asked. Two equal resistances when connected in series to a battery. Two equal resistances. Idi R anna, idi kuda R anna. When connected to a battery, consume 60 watts of power. Rendu kalipi 60 watts consume chesai. If these resistances are now connected in parallel combination, ఇప్పుడు రెండు parallel గా కనెక్ట్ చేసాడు అదే బ్యాటరీకి, సేమ్ బ్యాటరీకి, the power consumed will be, answers options are 60 watts, 240 watts, 30 watts and 120 watts. ఓకే, ఇక్కడ పవర్ కన్జ్యూమ్డ్ ఫార్ములా ఏంటి? V²/2R కదా. ఇక్కడ పవర్ కన్జంప్షన్ ఫార్ములా ఏంటి? అది కట్టాలి, అది పవర్ ఇది కట్టాలి, P కట్టాలి. V²/R/2. ఎందుకంటే ఈ రెసిస్టెన్స్ R/2 కదా. R × R/R+R రెండు డివైడ్ చేద్దాం. 60/P, V² క్యాన్సిల్ అయిపోతుంది. ఈ R/2 పైకి వెళ్ళిపోతుంది అంటే RR క్యాన్సిల్ అవుతుంది. 1/4 మిగులుతుంది. The P is equal to 240 watts. That is the answer. Right. A/B divided by C/D. D అనేది పైకి వెళ్తుంది కదా, R/2 అనేది పైకి వెళ్తుంది. సో చేయగలరు అలాంటివి. నెక్స్ట్ 36. Okay. Go for the next question. 36th. Easy కదా. ఇలాగా ట్రై చేస్తూ ఉండండి. రేపు కూడా క్లాస్ పెట్టాలా? బోర్ కూడా వస్తున్నాయి ఎన్ని క్లాసులు. సరే, మీ ఇష్టం అది. అంటే మీరు ఏమైనా చేసి డౌట్స్ పెట్టండి, నాకు పర్లేదు. సో 36 చూడండి. ఏ కరెంట్ ఆఫ్ 2 milliamperes was passed through an unknown resistance. We don't know the resistance of this. Let it be R. Dissipates power of 4.4 watts. ఎంత పవర్ కన్జ్యూమ్ చేస్తుంది? 4.4 watts. Dissipated power when ideal power supply of 11 volt is connected across it. ఓకే, ముందు రెసిస్టెన్స్ కట్టండి అమ్మా. రెసిస్టెన్స్ అంటే పవర్ ఈజ్ కూడా I²R కదా. అంటే 4.4 is equal to I² అంటే 2 × 10⁻⁻6 into R. ఓకే, R ఎంత వచ్చింది? 1.1. 1.1 into 10⁻6 ohms. ఇప్పుడు ఏం చేశాడంటే ఈ రెసిస్టెన్స్ ని 11 volts కనెక్ట్ చేశాడు. నౌ దిస్ ఇప్పుడు రెసిస్టెన్స్ వచ్చింది నాకు. నౌ ఐ నో ద రెసిస్టెన్స్ యాజ్ దిస్. ఓకే, నౌ దిస్ ఇస్ కనెక్టెడ్ టు 11 volts. వాట్ ఈస్ ద పవర్ కన్స్యూమ్డ్? పవర్ డిసిపేటెడ్. నౌ ఇప్పుడు ఎంత? 4 ఆప్షన్స్ ఉన్నాయి. 11 × 10⁻⁻5, 11 × 10⁻⁻4 అలా ఇచ్చాడు. 11 × 10⁻5, 11 × 10⁻⁻3. సో పవర్ కన్స్యూమ్డ్ ఫార్ములా అంటే ఇక్కడ 11 × 11 V²/R. R అంటే 1.1 × 10⁻6. దిస్ గోస్ 10 times. ఇక్కడ 10⁻5 రాయండమ్మా. అంటే ఫస్ట్ ప్రాబ్లంలో ఏం కట్టాలి? రెసిస్టెన్స్ కట్టాలి. ఓకే, తర్వాత మళ్ళీ ఈ ఫార్ములా అప్లై చేయాలి. V²/P. V తెలుసు కదా, I తెలిస్తే I²R అని రాస్తాం.
నెక్స్ట్ 35th క్వశ్చన్. హౌస్ హోల్డ్ ఎనర్జీ కన్జంప్షన్ ఆ క్వశ్చన్ ఇస్తే చేస్తారు కదా. 1 kWh ఈజ్ 1 యూనిట్. అర్థమైందా? ఇంట్లో 4 బల్బులు, 4 లైట్లు, 4 ఫ్యాన్లు ఉన్నాయంటాడు. వాటేజ్ ఇస్తాడు. వాటేజ్ ఇస్తే మనం యూనిట్స్ kWh లో వస్తుంది. యూనిట్స్ డివైడ్ బై 1000 చేస్తే kWh లో మారిపోతుంది. పవర్ ఇంటూ టైం చేయాలంటే ఎన్ని అవర్స్ రన్ అయింది ఒక ఫ్యాను 40 watts ఫ్యాను 10 hours రన్ అయింది అనుకోండి, 400 watt-hours వచ్చింది. అంటే డివైడ్ బై 1000 చేస్తే 0.4 యూనిట్స్ ఖర్చు అయింది అనమాట. 0.4 యూనిట్స్. ఓకే, అలాంటి క్వశ్చన్స్ ఇస్తే చేయగలరు. నెక్స్ట్ 35th. This is 2018 online. A constant voltage is applied across two ends of a metallic wire. ఒక మెటాలిక్ వైర్ ఉంది. సపోజ్ దట్ వైర్ ఇస్ AB. ఒక వోల్టేజ్ అప్లై చేసాడు. ఇఫ్ ద లెంత్ ఆఫ్ ద వైర్ ఈస్ హాఫ్డ్ అండ్ రేడియస్ ఈస్ డబుల్డ్. లెంత్ సగం చేసాడు, రేడియస్ డబుల్ చేసాడు. ఓకే, ద రేట్ ఆఫ్ హీట్ డెవలప్డ్ ఇన్ ద వైర్ ఈస్ 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఇంక్రీజ్డ్ 8 times, డబుల్డ్, హాఫ్డ్, డబుల్డ్. సి ఆప్షన్ ఏమో హాఫ్ అయింది అంటున్నాడు. అన్చేంజ్డ్ అయితే కాదు కదా. ఫార్ములా V²/R కదా. V తెలుసు, అది మళ్ళీ అదే బ్యాటరీ కనెక్ట్ చేశాడు. ఓకే, కాన్స్టెంట్ వోల్టేజ్ అదే బ్యాటరీ కనెక్ట్ చేశాడు. అంటే V²/R తీసుకుందాం. ఇందాక పవర్ కన్జ్యూమ్డ్ V²/R, ఇప్పుడు పవర్ కన్జ్యూమ్డ్ P2 అని రాద్దాం. V²/ రెసిస్టెన్స్ ఫార్ములా ఏంటమ్మా, ρL/A కదా. అంటే R1/R2 ఈస్ L1/L2. L2 L/2 చేశాడు కదా. తర్వాత ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ πr². A2/A1 రాయాలి. A2 అంటే π × 2r². రేడియస్ డబుల్ చేశాడు, ఏరియా డబుల్ చేశాడు. రేడియస్ డబుల్ చేశాడు, ఏరియా కాదు. అంటే ఇలా రాయాలి, డివైడ్ బై πr². అంటే రెసిస్టెన్స్ మనకి 8 times తగ్గింది. అందుకే లావ్ వైర్ అయితే తక్కువ రెసిస్టెన్స్ కదా, రెసిస్టెన్స్ 8 times తగ్గింది. సరే, 2 డివైడ్ చేద్దాం. P/2 ఈజ్ ఈక్వల్ టు 1/8 వస్తుంది. 8 times పెరిగిందమ్మా. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్. రైట్. ఇంకో 2 క్వశ్చన్స్ చెప్తాను, తర్వాత మీరు ప్రాక్టీస్ చేస్తారు కదా. '34, '33 కూడా చెప్పేస్తాను. ఓకే, రైట్. ఎరేజ్ చేస్తానే. రెసిస్టివిటీ ఎప్పుడు మారుతుంది? మెటీరియల్ ఆఫ్ ద వైర్ మారినప్పుడు. అర్థమవుతుందా? నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక సెల్ ఉంది. సెల్ ఒక రెసిస్టెన్స్ ఉంది, 2 కెపాసిటర్లు ఉన్నాయి సిరీస్ లో, C1 C2. సి ఎఫెక్టివ్ ఎంత ఇచ్చాడంటే, సి ఎఫెక్టివ్ తెలుసు కదా మీకు, C1 C2/C1 అది ఇచ్చాడు, క్వశ్చన్ లో ఇచ్చాడు. వాట్ ఈస్ ద చార్జ్ ఆన్ ద కెపాసిటర్ as a function of time? ఏదో స్విచ్ ఉంది, స్విచ్ S=T=0 దగ్గర క్లోజ్ చేసాడు. చార్జ్ ఎంత ఉంటుందంటే Q0. అంటే ఇక్కడ ఫైనల్ ఛార్జ్, ఇక్కడ ఫైనల్ గా అంత ఛార్జ్ 2 ఛార్జింగ్ అయిపోతే ఇంక కరెంట్ ఫ్లో అవుతుంది. సి ఎఫెక్టివ్ రాయాలి, సి ఎఫెక్టివ్ ఇంటూ V. ఈ బ్యాటరీ యొక్క వోల్టేజ్ E అని ఇచ్చాడు. సి ఎఫెక్టివ్ ఇంటూ E ఇంటూ 1 - e⁻ -t/ సి ఎఫెక్టివ్ ఇంటూ R. సి ఎఫెక్టివ్ అంటే ఏంటంటే డైరెక్ట్ గా అలాగే ఇచ్చాడండి ఆన్సర్.
సి ఈక్వలెంట్, ఇది ఆన్సర్. ఓకే, సి ఈక్వలెంట్ అంటే ఏంటి? C1C2 బై C1 ప్లస్ C2. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎంత ఛార్జ్ ఉందో ఇక్కడ కూడా అంతే ఛార్జ్ ఉంటుంది. ఎందుకు? సిరీస్ కదా, ప్యారల్ అయితే డివైడ్ అయ్యింది. మామూలుగా మనం ఛార్జింగ్ సర్క్యూట్ లోని సిఆర్ సర్క్యూట్ లో ఇలా చెప్పాను కదా, e⁻exponential of -t/CR అని. కాకపోతే ఇక్కడ రెండు కెపాసిటర్లు ఉన్నాయి, సి ఎఫెక్టివ్ తీసుకోవాలి. అర్థమవుతుందా? రాయండి. దిస్ ఆప్షన్ ఇస్ కరెక్ట్. ఫోర్త్ ఆప్షన్ ఇచ్చాడు. ఇంకొకటి చేద్దాం. తర్వాత you need to try the remaining సరే 32 చేద్దాం. 32. I'm erasing this. సరే, ఇక్కడ ఒక సెల్ ఉంది. The EMF of the cell is E and internal resistance is R, and there is a capacitor here and there is one more resistor R1. ఇక్కడ R2 అనే రెసిస్టెన్స్ ఉంది. So this is asked in 2017. In the given circuit diagram, when the current reaches steady state, the charge on the capacitor C will be. ఈ కెపాసిటర్ మీద ఎంత ఛార్జ్ స్టోర్ అయింది? సో CE into R2 by R plus R2. This is the first option. Second option is CE into R1 by R1 plus R. C option ఏంటంటే CE. D option ఏంటంటే CE into R1 by R2 plus R. నాకు ఇదే కరెక్ట్ అనిపిస్తుంది. R1 అనేది పిక్చర్ లో రాదు. ఇంకా అర్థమవుతుందా? అంటే ఇటు కరెంట్ ఫ్లో అవుతుంది కదా, స్టడీ స్టేట్ రీచ్ అయిన తర్వాత కరెంట్ అంతా ఇలా వెళ్ళిపోతుంది బయట నుంచి. కరెంట్ ऐसे चल जाएगा. సో ఎంతమ్మా కరెంట్? E డివైడెడ్ బై R ప్లస్ R2. మరి ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత? కరెంట్ ఇంటూ రెసిస్టెన్సే కదా. ఓకే, ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్, ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ ఒకటి. ఇక్కడ ఏం పొటెన్షియల్ డిఫరెన్స్ ఉండదు, ఎందుకంటే కరెంట్ ఫ్లో అవ్వట్లేదు. సో CV, that is the answer. Charge is nothing but CV. First option is correct. Okay, note down this. Right, let's finish off this and bye everybody. Guna, bye. Bye sir. Bye Alspen. ఇంకోటి వస్తారు, జూనియర్స్ వస్తారు. వాళ్ళకి పారలెలోగ్రామ్ లా ఆఫ్ ఫ్యాక్టర్స్ డౌట్స్ ఉన్నాయంటే సరే రాసుకోండి. So that is the 18th sum 2011, 2011 mains. A resistor R and a 2 microfarad are in series. A resistor R and a 2 microfarad are in series. Through a switch, and 200, which is connected to 200 volts DC. So there is a switch also here. 200 volts DC supply ఇచ్చాడు. Across the capacitor is a neon bulb that leads up to 120 volts. Calculate the resistance to make the bulb lit up to 5 seconds after the switch is closed. Across the bulb, a neon bulb. Across the capacitor is a neon bulb. Ikkada there is a neon bulb. Idu bulb pettidu ikkada. Okay, that leads up at 120 volts. 120 volts దగ్గర bulb glow అవుతుంది. Okay,
Calculate the value of R so that the bulb glows for 5 seconds. If bulb 5 seconds daga glow avali, we have to find the resistance. Right. మనకి ఇక్కడ ఛార్జ్ ఫార్ములా ఏంటమ్మా, Q is equal to CV. Q is equal to CV కదా, ఇక్కడ 120 volts కావాలి. వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ కెపాసిటెన్స్ పెరుగుతుంది కదా. The value of resistance R so that the bulb lit up 5 seconds after the switch has been closed. Log 2.5 value ఇచ్చాడు. Log 2.5 value 0.4 ఇచ్చాడు. Across the capacitor is a neon bulb that lights up at 120 volts. Calculate the value to make the bulb lit up 5 seconds after the switch is correct anamma. 5 seconds tarvata ee bulb glow avali. After 5 seconds the bulb should glow. అదవుతుందా అంటే ఇక్కడ ఇనిషియల్ గా వాట్ ఈస్ ద పొటెన్షియల్ డ్రాప్ అక్రాస్ కెపాసిటర్ 0 కదా, ఛార్జే లేదు కెపాసిటర్ మీద, ఛార్జే లేదు. ఒక్క నిమిషం రండి. కెపాసిటర్ మీద ఛార్జే లేదు, ఛార్జ్ పెరుగుతుంది, దీని పొటెన్షియల్ కూడా పెరుగుతుంది. అండ్ అల్టిమేట్లీ ఒక దగ్గరికి వచ్చేసరికి పొటెన్షియల్ 120 వస్తుంది. 120 వచ్చినప్పుడు అప్పుడు లైట్ గ్లో అవడం మొదలు పెడుతుంది. అర్థమవుతుందా? ఫస్ట్ వాట్ ఈస్ ద పొటెన్షియల్ డ్రాప్ అక్రాస్ రెసిస్టర్? 200 volts. ఇక్కడ ఏం పొటెన్షియల్ డ్రాప్ ఉండదు, నెమ్మదిగా ఛార్జ్ పెరిగే కొద్దీ పొటెన్షియల్ పెరుగుతుంది. అయితే ఇక్కడ ఛార్జ్ ఎంత పెరగాలమ్మా? ఛార్జ్ షుడ్ రైజ్ టు 120 into 2 ఎంత? 240 మైక్రో కూలమ్స్ దాకా ఛార్జ్ పెరగాలి. ఇనీషియల్ ఛార్జ్ 0. సో మనకి సిఆర్ సర్క్యూట్ లోని Q ఫార్ములా ఏంటి? Q0 into 1 minus exponential of minus T by CR. ఇదే కదా. Q ఎంత అవ్వాలి? 240 అవ్వాలి. అప్పుడే కదా బల్బ్ గ్లో అయ్యేది. మైక్రో కూలమ్సే. Q0 ఎంత అవ్వాలి? మాక్సిమం ఛార్జ్. ఈ రెండు మల్టిప్లై చేయాలి. ఫైనల్ గా ఇది స్టడీ స్టేట్ రీచ్ అయిన తర్వాత ఇంప కరెంట్ వెళ్ళదు. ఇంకా అర్థమవుతుందా? అంటే ఈ పొటెన్షియల్ అంతా ఇక్కడ డ్రాప్ అవ్వాలి. అంటే ఎంతమ్మా? 200 into 2 ఎంత? 400. ఇది Q0. దిస్ ఇస్ Q0. సో ఇంటూ 1 minus మైక్రో అంటే 10⁻⁻⁶. ఆన్సర్ ఇక్కడ మైక్రో కూలమ్స్ లో వస్తుంది. ఇక్కడ మైక్రో, ఇక్కడ మైక్రో, రెండు వైపు మైక్రో క్యాన్సిల్ అవుతుంది. మైక్రో అంటే 10⁻⁻⁶. ఈ పవర్ ఇది ఎంతమ్మా? 5 seconds అన్నాడు కదా. T 5 seconds. C into R కట్టాలి మనం. we have to find ఈ CR అని రాద్దాం అందాక. we have to find R. ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. సరే 24/40 ఎంతమ్మా? what is 24/40? 3/5. 3/5. ఓకే, 3/5. ఇక్కడ ఈ 3/5 అంటే 1 minus e power minus t by cr is 3/5. అంటే e power minus t by cr ఎంత అవుతుంది? 1 minus 3/5 ఎంత? 2/5. మళ్ళీ దీన్ని రివర్స్ చేద్దాం. e power t by cr ఎంత అవుతుంది? 5/2. 5/2 అంటే 2.5 కదా. అప్పుడు t by cr ఎంత అవుతుంది? log 2.5 base e. ఓకే, 2.30. వెరీ గుడ్. t is equal to cr into log 2.5 base 10 into 2.303. ఇక్కడ చేసుకుంటావా? అంటే టైం 5 పెట్టాలి. టైం 5 seconds పెట్టాలి. టైం 5 seconds పెట్టి సి వాల్యూ ఏమో 2 into 10⁻⁻⁶ అయ్యి.
అదవుతుందా? ఆర్ వాల్యూ కట్టగలవు కదా? ఇదేదో లాగ్ 2.5 ఇచ్చాడు. నేను అంటే Q0 దగ్గర 400 × 10⁻6 వేస్తున్నాను సార్. వేయచ్చు 400 × 10⁻6, కానీ ఇక్కడ కూడా 240 × 10⁻6 వేయాలి. అవును. ఇది అదవుతుందా? అంటే ఛార్జ్ పెరుగుతుందమ్మా. ఇలాగ ఛార్జ్ పెరుగుతుంటే పొటెన్షియల్ పెరుగుతుంది. అంటే 5 seconds తర్వాత 120 అన్నాడు కదా, 120 volts వచ్చింది. అంటే ఇంకా 120 volts కి ఇంకా పైన వోల్టేజ్ గా బల్బ్ గ్లో అవుతూ ఉంటది. ఓకే, సో నెక్స్ట్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? వేరే చెప్పనా? సరే, గుణశేఖర్ ఒక్క నిమిషం. సరే, దిస్ యూ అండర్స్టూడ్ రైట్? సరే, ఇంకా కొన్ని క్వశ్చన్స్ చెప్తాను. ఇది అరెస్ట్ చేస్తానే. అంటే Q is equal to Q0 into 1 - e⁻ -t/CR ఎప్పుడు వేయాలి? ఛార్జింగ్ లో వేయాలి, అంటే బయట బ్యాటరీ ఉంటాయి. డిశ్చార్జింగ్ లో ఫార్ములా ఏంటమ్మా? Q is equal to Q0 into 1 - ఉండదు, e⁻ t/CR ఉంటుంది. ఓకే, సరే, నేను ఇక్కడ దాకా చెప్పాను కదా. నెక్స్ట్ ఇక్కడ 3 సర్క్యూట్స్ ఇచ్చాడు. 3 circuits have been given. Easy question. This is 2017 online. 2017 online. Okay. There are 3 cells. 3 volts each. అంటే 3 separate circuits. ఫస్ట్ సర్క్యూట్, ఫస్ట్ ఇలా 3 రెసిస్టర్లు ఉన్నాయి. తర్వాత ఇక్కడ నుంచి ఒక రెసిస్టర్ ఉంది. సో ఇక్కడ నుంచి ఒక రెసిస్టర్ ఉంది. ఓకే, టోటల్ 5 రెసిస్టర్స్. ఈచ్ రెసిస్టెన్స్ ఈజ్ ఆఫ్ 1 ohm. 1 ohm. ఓకే, ఇక్కడ మధ్యలో ఒకటి 1 ohm. అలాగే ఇక్కడ ఇంకో సర్క్యూట్ ఉంది. సెంటర్ లో ఒక రెసిస్టర్ ఉంది. దీన్ని కూడా ఒక 3 ohm సెల్ కి ఇచ్చాం. 3 volt సెల్ కి. ఇదంతా 1 ohm. ప్రతి రెసిస్టర్ 1 ohm ఈచ్. తర్వాత ఇంకోటి ఉంది, ఇంకో సర్క్యూట్ ఇలాగే ఉంది, సేమ్ ఇలాగే ఉంది. కాకపోతే కింద ఒక 1 ohm రెసిస్టెన్స్ పెట్టాడు. మధ్యలో ఉందండి 1 ohm రెసిస్టెన్స్ ఉంది. ఇది తీసుకెళ్లి 3 volt సెల్ కి ఇచ్చాడు. 3 volt సెల్. ఓకే, ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగాడంటే, ఇక్కడ P1, P2 and P3 are the power dissipated in 1, 2 and 3. ఇక్కడ P1 పవర్ డిసిపేట్ అవుతుంది, ఇక్కడ P2 పవర్ డిసిపేట్ అవుతుంది, ఇక్కడ P3 పవర్ డిసిపేట్ అవుతుంది. అండ్ P1 ఎక్కువ, P2 ఎక్కువ, P3 ఎక్కువ. విచ్ వన్? అంటే అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ లో చెప్పాలి మనం. సరే, ఇది వీట్స్టోన్ బ్రిడ్జ్ అమ్మా. ఇది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది P, ఇది Q అనుకోమ్మా. ఇది R, ఇది S. ఈ మధ్యలో తీసేయచ్చు. ద సెంట్రల్ రెసిస్టర్ యూ కెన్ రిమూవ్. ఓకే, అంటే ఈ రెండు సిరీస్ మళ్ళీ మొత్తం ప్యారలల్. అంటే సిరీస్ అంటే 2 వచ్చింది ఇక్కడ, ఇక్కడ కూడా 2a. అంటే 2 × 2/2 + 2 అంటే 1 ohm. అంటే పవర్ డిసిపేటెడ్ ఫార్ములా ఏంటి? V²/R. అంటే ఇక్కడ 9 watts పవర్ డిసిపేట్ అవుతుంది. ఇక్కడ చూద్దామా, ఇది వీట్స్టోన్ బ్రిడ్జ్ కాదు, జాగ్రత్తగా చూసుకోవాలి మనం. ఈ రెసిస్టర్ మనకి ఇలా లేదు, ఇలాగ ఉంది. అంటే ఈ రెండు సిరీస్ మళ్ళీ మొత్తం ప్యారలల్ అలా తీసుకోవాలి. దిస్ ఈస్ నాట్ వీట్స్టోన్ బ్రిడ్జ్. కన్ఫ్యూజ్ అయిపోయి మధ్యలో తీసేస్తారు. మధ్యలో తీసేయాలంటే ఇలాగ ఉండాలమ్మా.
ఇలా ఉండాలి. P by Q is equal to R by S. అప్పుడు మధ్యలో తీయచ్చు. ఇది ఇప్పుడు మధ్యలో తీయకూడదు. ఓకే, దీస్ టూ ఆర్ ఇన్ సిరీస్, దీస్ టూ ఆర్ సిరీస్, మొత్తం ప్యారలల్. అంటే మనం 1 by R effective is 1 by 2 plus 2A కదా, ఇది 2A, మధ్యలోది 1 అవును, 1 by 1 అంటే 2 is the LCM, 1 plus 1 plus 2, ఇది 4 by 2 వస్తుంది. రివర్స్ చేయాలి, దాన్ని రివర్స్ చేస్తే R effective ఎంత వస్తుంది, 1 by 2 వస్తుంది. పవర్ ఫార్ములా చెప్పండి, V square by 3 into 3 by 1 by 2, 18 వాట్స్. మనకి ఈ రెండుకి ఆల్రెడీ కంపారిజన్ వచ్చింది. ఇదెంత, 1 by 2 plus 1, ఇదంతా 1 by 2 కదా, 1 by 2 plus 1 ఎంత, 3 by 2. అంటే P3 ఎంత అవుతుంది అప్పుడు, V square by 6 అవుతుంది సార్, 3 by 2 కదా, 3 by 2. ఓకే, 6 watts. Now which one is greater? P2 greater than P1 greater than P3. అయిపోయింది, ప్రాబ్లం అయిపోయింది, రాయండి. Is it okay? Yes sir. Next, first problem, 31st చూద్దాం. Erasing this, right? Okay. The resistance of an electrical toaster has a temperature dependence as RT is equal to R naught into 1 plus alpha into T minus T naught. Its range of operation. At T is equal to 300 Kelvin, resistance is 100 ohms. And T is equal to 500 Kelvin, resistance is 120 ohms. And temperature perugute resistance perugutadi kada, manaku telusu, temperature dependence of resistance. The toaster is connected to 200 volt supply. 200 volt supply connect chesam. The temperature is raised from 300 to 500. Temperature in 30 seconds. Temperature is raised. Temperature is raised in 30 seconds. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా 300 నుంచి 500 దాకా రైజ్ చేసాం. The total work done in rising the temperature is, what is the total work done? Total work done in rising the temperature. So this is V. Answer right chudante 400. Our options are like this: 400 log 5 by 6 joules. And B is 200 log 2 by 3 joules. Third option is 300 joules. Fourth option is 400 log 1.5 by 1.3 joules. ఏమి ఇచ్చాడమ్మా ఆప్షన్ 31st? What is the option? Okay, చూడనా పంపించింది కదా 31st. నన్ను ఇచ్చాడు, నన్ను. ఓకే, ఆప్షన్స్ లో లేనట్టున్నది, రైట్. సో మేబీ ద రాంగ్ ఆన్సర్. అంటే ఇక్కడ
ఎలా రాయాలి? ఇంటిగ్రల్ v²/r. ఇదే కదా పవర్. పవర్ ఇంటూ టైమ్ ఈజ్ నథింగ్ బట్ power into time is nothing but work done. Okay, this is 200 square divided by this one, R naught into 1 plus alpha into t minus t naught into dt. Okay, and this is from time is from this temperature is rising from, where is this time? సరే, ఇక్కడ రేట్ ఆఫ్ హీట్ జనరేషన్ ఇన్ దిస్ రెసిస్టర్ మాక్సిమం అన్నాడు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎఫ్. సో దీస్ ఆర్ ద ఆప్షన్స్ ఏ బి సి. కనెక్షన్ ఏదో కట్ అవుతుంది మధ్యలోనే. సరే సరే ఇప్పుడు మనకి ఇక్కడ హీట్ జనరేషన్ ఎక్కువ ఉండాలంటే ఇక్కడ కరెంట్ ఎక్కువ ఉండాలి కదమ్మా. ఈ పార్ట్ లో టోటల్ కరెంట్ రాద్దాం ముందు. టోటల్ కరెంట్ ఈస్, ఈ బ్యాటరీ ఈఎంఎఫ్ ఈ అన్నాం, ఈ డివైడెడ్ బై ఆర్ ప్లస్ ఆర్ ఇంటూ ఆర్ బై ఆర్ ప్లస్ ఆర్. ఓకే, దిస్ ఇస్ ద టోటల్ కరెంట్. ఈ రెండు ప్యారలల్ కదా, దీంతో సిరీస్. ఈ టోటల్ కరెంటు ఇక్కడ కొంత స్ప్లిట్ అవుతుంది, పైకి కొంత వెళ్తుంది. కరెంట్ ఎలా స్ప్లిట్ అవుతుంది? పైకి I1 కరెంట్ వెళ్ళింది, కిందకి I2 కరెంట్ వచ్చింది. I1 బై I2 ఎలా ఉంటుంది? R2 బై R2 అంటే స్మాల్ ఆర్. మనకి I2 కావాలి. I2 ఈజ్ నథింగ్ బట్ R బై R ప్లస్ R ఇంటూ టోటల్ కరెంట్. అంటే I2 కావాలి. ఇది I2 ఈజ్ నథింగ్ బట్, నాకు పవర్ ఫార్ములా అంటే I²R కదా, I2² ఇంటూ R. ఫస్ట్ I2 కడదాం. I2 ఎంతమ్మా? R బై R ప్లస్ R ఇంటూ I. I అంటే ఇదే కదా, ఈ డివైడెడ్ బై ఎల్సిఎం తీద్దాం. ఇక్కడ కింద R ప్లస్ R ఉంటుంది. ఎల్సిఎం R ప్లస్ R ఇంటూ R ప్లస్ RR. ఎల్సిఎం క్యాన్సిల్ అవుతుంది. హోల్ స్క్వేర్ కదా, ఇదే కదా I²R కదా పవర్. సో ఇది ఎప్పుడు మాక్సిమం ఉంటుంది? దాని ఫస్ట్ డెరివేటివ్ 0 అవ్వాలి. ఓకే, ఇక్కడ U బై V రూల్ అప్లై చేయాలి. U బై V రూల్ ఎలాగో E ఇంటూ R కాన్స్టెంట్ అది బయట తెచ్చేద్దాం. అండ్ ఫస్ట్ U బై V రూల్ లోని ఫస్ట్ ఏం రాయాలి? V ఇంటూ రాయాలి కదా. V అంటే కిందది ఎంతమ్మా? అది R ప్లస్ R ఇంటూ R ప్లస్ RR. ఓకే, హోల్ స్క్వేర్ కదా, ఇది హోల్ స్క్వేర్ ఉంది. ఇంటూ డెరివేటివ్ ఆఫ్ R ఎంత? 1. డెరివేటివ్ ఆఫ్ R 1. విత్ రెస్పెక్ట్ టు స్మాల్ r డెరివేటివ్ చేస్తున్నాం. మైనస్ ఇప్పుడు R కాన్స్టెంట్ తీసుకొని ఈ ఫంక్షన్ డెరివేటివ్ చేయాలి. ఆ ఫంక్షన్ డెరివేటివ్ చేస్తే R క్యాపిటల్ R స్క్వేర్ కాన్స్టెంట్, అది 0 అంటే 2 క్యాపిటల్ R వస్తుందమ్మా. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఏమైనా వేస్తాం? ఇది మొత్తం హోల్ స్క్వేర్ ఉంది కదా, అది హోల్ స్క్వేర్ అంటే ముందు 2 ఇంటూ R² ప్లస్ 2RR హోల్ పవర్ 2 మైనస్ 1. లోపల దాన్ని డెరివేటివ్ చేయాలి. మళ్ళీ లోపల దాన్ని డెరివేటివ్ చేస్తే ఎంత వస్తుంది? 2R వస్తుంది. ఓకే, ఇది 0కి ఈక్వల్ చేస్తాం. కింద రాయక్కర్లేదు, అది ఎలాగో 0లో కలిసిపోతుంది. కింద V² టర్మ్ రాయక్కర్లేదు. సరే, ఈ పార్ట్ చదివాను. ఇది ఇక్కడ రఫ్ చేసుకుంటాం. ఓకే, ఈ టర్మ్ అవతలకి పట్టుకెళ్దాం.
అంటే ఇది ఒకటి కొట్టేయచ్చులే, ఇదంతా ఒకటి కొట్టేయచ్చు, స్క్వేర్ పోతుంది. చెప్పమ్మా. ఆర్ ప్లస్ 2RR ఓకే ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 4R². 4R². ఓకే, మనకి ఏదో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది కదా, 4R² మైనస్ 2RR మైనస్ R ఈజ్ ఈక్వల్ టు 0. అంటే R ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? -b ప్లస్ R మైనస్ √b² అంటే -4AC అంటే ఎంత వస్తుంది? 16 16R డివైడెడ్ బై 2A 8 16R² కదా, 4AC R² లేదే. సరే, రూట్ లో 4 కామన్ తీస్తే 2 కామన్ తీసి క్యాన్సిల్ చేయొచ్చు. ఓకే, రూట్ లో 2 కామన్ తీయచ్చా? మిస్టేక్ ఎక్కడ చేసాం. I² ఆర్ I కరెక్టే కదా. I is R by R plus R of total current. RR plus R² plus 2RR. ఓకే, ఎంత కరెక్టే. 2RR దీన్ని డెరివేటివ్ చేస్తే 2 క్యాపిటల్ వస్తుందమ్మా. అదే సార్, ఇందాక అదే అడిచాను కానీ మీరు 2 క్యాపిటల్. ఓకే ఓకే, 2 క్యాపిటల్. ఇక్కడ ఒక క్యాపిటల్ ఉంటుంది. రైట్, ఇప్పుడు ఈజీగా డెరివేటివ్ ఏం అక్కర్లేదు, అదే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అక్కర్లేదు. అంటే ఎంత వస్తుంది? 2RR ఈజ్ ఈక్వల్ టు ఎంత? క్యాపిటల్ 2RR ఈజ్ ఈక్వల్ టు ఎంత? క్యాపిటల్ R ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ కామన్ తీయాలా? R ఈజ్ ఈక్వల్ టు 1/2 వచ్చింది. క్యాపిటల్ బై 2 రావాలమ్మా. ఇది R ఈజ్ ఈక్వల్ టు F ఇంటూ క్యాపిటల్ ఇచ్చాడు. ఇక్కడ మిస్టేక్ చేసాం. 2 ఇంటూ R అంటే 4RR. ఓకే, దట్ ఈస్ కరెక్ట్. ఇక్కడ ఇది కరెక్టే కదా. అంటే స్మాల్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాపిటల్ రావాలి. ఎక్కడో ఒక టర్మ్ వదిలేసాం. స్మాల్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాపిటల్. What is the value of R so that maximum power is ఓకే. దీని స్క్వేర్ కదా, దీని స్క్వేర్ అంటే ఇదే కదా దీని స్క్వేర్. నిన్న ఫస్ట్ క్వశ్చన్ అది కరెక్టే, అది 22 అని చెప్తాను ఒకసారి ఉండే. ఇక్కడ ఒక 220 వోల్ట్ సప్లై ఇచ్చాడు. 220 వోల్ట్ సప్లై ఇలా బల్బ్స్ కనెక్ట్ చేశాడు. ఇది ఎన్నోది? 2014 ఆన్లైన్. ఓకే, ఈ బల్బ్స్ 28 29 ఇక్కడ డయాగ్రామ్ సరిగ్గా ఇవ్వలేదు. ఓకే, ఇలా 4 బల్బ్స్ ఇచ్చాడమ్మా. ఓకే, 4 బల్బ్స్ ప్యారలల్ గా ఉన్నట్టే కదా. All these bulbs are parallel. Okay, సిరీస్ అయితే కాదు. ఇక్కడ ammeter పెట్టాడు. Here is kept an ammeter. B1, B2, B3 ఒక్కొక్కటి 100 watts bulbs. Okay, and they're connected to 220 volt supply. The reading of the ideal ammeter is, ఈ ammeter reading ఎంత? 0.45 amperes, 0.90 amperes, 1.35 amperes, 1.80 amperes. Okay, these are the options. Easy. ఇక్కడ కరెంట్ ఎంత? P is equal to రెసిస్టెన్స్ కడదామే.
వి స్క్వేర్ బై ఆర్ రెసిస్టెన్సెస్ కట్టేద్దాం. ఆర్ ఈజ్ ఈక్వల్ వి స్క్వేర్ బై పి కదా, అంటే 220 ఇంటూ 220 డివైడెడ్ బై 100 484 ohms. ఓకే, ఇది 484, ఇది 484, ఇది 484, అన్ని 484లే. అంటే 484 అంటే ఇక్కడ కరెంట్ ఎంత పాస్ అవుతుంది? 220 డివైడెడ్ బై 484 ఎంత? 11 టేబుల్ 22 టేబుల్ కొట్టేయచ్చు కదా. 5/11 అంటే ఇక్కడ 5/11 వచ్చింది, ఇక్కడ 5/11 వచ్చింది, ఇక్కడ కూడా 5/11. ఈ మూడు యాడ్ అయిపోతాయి ఇక్కడ. అంటే 3 into 5/11 ఇక్కడ యామ్మీటర్ లోంచి వస్తుంది కరెంట్. ఈ మూడు యాడ్ అవుతాయి కదా, మూడు కరెంట్స్. అంటే ఎంత? 15/11. 15/11 ఎంత? 1.35. ఓకే 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 రైట్. ఇంకొక ప్రాబ్లం, లాస్ట్ ప్రాబ్లం. ఇది అర్థమైందా? ఇది సరే 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 సరే. ఎవరు? కౌశిక్. ఏ క్లాస్ అమ్మా నువ్వు? కౌశిక్ ఒకసారి కనబడేది, మనం దివ్య దర్శనం చేసుకున్నాం, దర్శనం చేసుకుంటాం. బాగాలేదు డ్రెస్సింగ్ అది. సర్లే. నిన్న ఫస్ట్ ప్రాబ్లము ఒకటి రాంగ్ అంటే కరెక్టే చేసాం, లాస్ట్ లో క్యాలిక్యులేషన్ వదిలేసాం. అంటే ఒక కౌశిక్ అంటే బొగ్గలు ఉంటాయేమో, బొగ్గలా పోయా. సరే, 1 kg ఆఫ్ వాటర్ ఉంది 20 degrees సెంటిగ్రేడ్ దగ్గర. అదే 43rd ప్రాబ్లం. వాటర్ అంతా ఎక్కడ ఉందంటే 20 degrees సెంటిగ్రేడ్ దగ్గర ఉంది. వాటర్ ఈస్ అట్ 20 degrees సెంటిగ్రేడ్. ఇదేమో రెసిస్టెన్స్ కాయిల్ ఇందులో దింపాం. ఈ రెసిస్టెన్స్ కాయిల్ 20 ohms. ఓకే, అండ్ ఇది 200 volts మెయింటైన్ చేసాం. ఇక్కడ 200 volts మెయింటైన్ చేసాం పొటెన్షియల్ డిఫరెన్స్. వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోవడానికి ఎంత టైం పడుతుంది అంటే పవర్ అంటే వి స్క్వేర్ బై ఆర్ ఇంటూ టీ కట్టాలి. ఫస్ట్ ఇక్కడ ఎంఎస్ డెల్టా టీ వేయాలి, తర్వాత ఎవాపరేట్ అవ్వాలంటే ఎంఎల్ వేయాలి. అదవుతుందా? ఎంఎస్ డెల్టా టీ రైజింగ్ టెంపరేచర్. వి స్క్వేర్ అంటే 4 into 10⁴ వి స్క్వేర్ అంటే టైం కట్టాలి. రెసిస్టెన్స్ ఎంత? 20 is equal to ms delta 1 kg ఆఫ్ వాటర్. ఇదేమో 4200 ఇచ్చాడు స్పెసిఫిక్ ఆఫ్ వాటర్. డెల్టా టీ ఎంతంటే 20 నుంచి 100 రైజ్ అవ్వాలి. ముందు వాటర్ ఎవాపరేట్ అవ్వాలంటే ముందు బాయిలింగ్ పాయింట్ కి వెళ్ళాలి కదా. అంటే 100 నుంచి 20 తీస్తే ఎంత? 80 ప్లస్ ఎం అంటే 1 kg. ఎల్ అంటే 2260 ఇచ్చాడు. 2260 కిలో జౌల్స్ పర్ కేజీ అని ఇచ్చాడు. అంటే మనకి 2260 ఇంటూ 10⁻³ రాసుకోవాలి. ఓకే, కిలో జౌల్స్ అన్నాడు కదా. ఇది 1 ఇంటూ 12260 కాదు. ఇక్కడ టైం సాల్వ్ చేసుకుంటే మనకి అంటే టైం సెకండ్స్ లో వస్తుంది. డివైడ్ బై 60 చేస్తే మనకి 22 minutes వస్తుంది. You'll be getting this as 22 minutes. And what is this? This is 12th April 2019 ఈవినింగ్ సెషన్ అడిగాడు. అంటే ఇక్కడ సప్లై అవుతున్న పవర్ దేనికి యూజ్ అయింది? ఈ వాటర్ ని బాయిల్ చేయడానికి యూజ్ అయింది, ప్లస్ ఎవాపరేట్ చేయడానికి యూజ్ అయింది. అర్థమవుతుందా? ఓకే, థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్. కౌశిక్ బాయ్, గుణ బాయ్. కొంచెం పాజిటివ్ గా అటెండ్ చేయండి పేపర్. ఓకే బాయ్. Okay.